ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏందత్తా గీడే ఆగిపోయిండ్రు, లోపలికి రండి. అమ్మ రేణుక, నీ విషయంలో మేము చాలా పెద్ద తప్పు చేశాం. ఒక రకంగా నిన్ను మోసం చేశాం. అయినా అవేవి నువ్వు మనసులో పెట్టుకోకుండా ఇంటికి తీసుకొచ్చావు. నీ రుణం ఎలా తీసుకోవాలో అర్థం కావట్లేదమ్మా. రూపను వదిలేసి రాజు వచ్చిండు. రాజు నాకు ఇచ్చి పెండ్లి చేస్తే చాలత్తా. గంత పెద్ద మాటలు ఎందుకు లేండ్రి, ముందు లోపలికి రారి. మామా రండి, వరలు రండి. ఆగురి. ఆగురి. ఏ మొగం పెట్టుకొని ఇడికొచ్చిర్రు? మీరు చేసిన పనికి మీ మొఖాలు కూడా చూడబుద్ధి అయితలేదు. ఇడికెచ్చి పోండి. అమ్మా ఏం మాట్లాడుతున్నావు? ఈ టైంలో బొమ్మంటే వాళ్ళు ఏడికి పోతారు? హుస్సేన్ సాగర్ లో దుంకమని చెప్పు. నాకెందుకే? నా బిడ్డని ఎంత బాధ పెట్టిరో నాకు తెలుసు. ఇరుగు పొరుగోళ్ళ దగ్గర ఎన్ని అవమానాలు వండామో వీళ్ళకేం తెలుసే? అందుకే గా దేవుడు వీళ్ళకు గిట్లా చేసిండు. అమ్మా కాసేపు ఊరుకుంటావా? అయినా వాళ్ళేం మన ఇంట్లో ఉండట్లేదు. మనం మల్లేష్కి ఇవ్వాల్సిన ఇంట్లోనే ఉంటుండ్రు. అమ్మ రేణుక, ఇంకొద్దులేమ్మా. బోధిని చెప్పిన దాంట్లో కూడా న్యాయం ఉంది. నీ విషయంలో చాలా స్వార్థంగా ఆలోచించావు. అయినా నువ్వు మా గురించి మంచిగానే ఆలోచిస్తున్నావు. నీలాంటి బంగారాన్ని వదులుకుని తప్పు చేసావు. అమ్మా వాళ్ళని లోనికి రానివ్వు. వీళ్ళకు మనం తప్ప ఇంకెవరున్నారు? మనకు మాత్రం వీళ్ళు తప్ప ఎవరున్నారు? ఇగో నువ్వు కాదు కూడదంటే చెప్పు, నేను కూడా వీళ్ళతో పాటు పోతాను. గది గట్ల గమ్మనుండు. అత్త మీరు పైకి పోండి. కింద ఎప్పటి నుంచి తలుపులు తీయలేదు కదా, ఈ లోపల నేను క్లీన్ చేసి పెడతా. మల్లేషా ఇంకెళ్ళి పైకి తీసుకెళ్ళి వెళ్ళండి. నీకేమైనా పిచ్చి పట్టిందానే పాగలదానా? అమ్మా అక్కడ ఏం జరిగిందో నీకు తెలియదు కదా. పెద్దయ్య గారు రూపకి రాజుకి మధ్య జరిగిన పెండ్లే కాదని తేల్చి చెప్పేసిండ్రు. రాజును అల్లుడు కాదని చెప్పి నమ్మక ద్రోహులని చెప్పి ఇంట్లో నుంచి గెంటేసిండ్రు. అవు మళ్ళా వీళ్ళు బరాబర్ నమ్మక ద్రోహులే. అసంటి గీ నమ్మక ద్రోహుల్ని గీడికెందుకు తీసుకొచ్చినవే? అయ్యో అమ్మా, రాజు అంటే నాకెంత ఇష్టమో నీకు తెలుసు కదా. పెద్దయ్య శ్రీ కొట్టి పంపేసిండు. ఇక మీదట ఆ ఇంట్లోకి రాజుకు ఎంట్రీయే లేదు. గా రూపను కలిసే ఛాన్సే లేదు. అన్నీ మర్చిపోయాక మంచి టైం చూసుకొని రాజును పెళ్లి చేసుకుంటానమ్మా. ఓసే, ఒకరి మెడల తాళి గట్టినోణ్ణి పెళ్లి చేసుకునే కర్మ నీకేం పట్టిందే? అమ్మా అదసలు తాళే కాదు, ఉరితాడు అని పెద్దయ్యే అన్నాడు. నువ్వు ఈ 2 రోజులు గమ్మునుంటే అన్నీ చక్కబడతాయి. మా అమ్మ గదు, ప్లీజ్ అమ్మా. సరే, వాళ్ళ మీద నమ్మకంతోని కాదు, నీ మీద ప్రేమతో ఒప్పుకుంటున్నా. గది మా అమ్మ అంటే. నేను పోయి వాళ్ళకేం కావాలో చూసొస్తాను. నువ్వు కిందన్న రూము సాఫ్ చేయించు. ఆడోళ్ళున్నారు, పసిబిడ్డున్నాడు. ఇవాళప్పుడు యాడికిపోతారన్న ఆలోచన కూడా లేకుండా గింటేసిన వాళ్ళ కోసం మీ ఇద్దరు జీవితాంతం ఊడిగం చేయడానికి సిద్ధపడ్డా. మన మాట తప్పినా, సీ కొట్టినా, అన్యాయం చేసిన రేణుకే మనకి ఆశ్రయం ఇచ్చింది. ఒరే నాయన, నా మీద ఏమాత్రం గౌరవం ఉన్నా నువ్వు రేణుకను పెళ్లి చేసుకోవాలి. పెద్దయ్య గారికి చేసిన సేవ చాలు.
మాకు నీ జీవితం కూడా ముఖ్యమే. అన్నీ మర్చిపోయి రేణుకని పెళ్లి చేసుకో. ఇప్పటికే ఆడు పుట్టిడు దుఃఖంలో ఉన్నాడు. ఇప్పుడు మాట్లాడాల్సిన మాటలు ముచ్చలు ముందు వాడిని కూతురు పడిని. అత్త, మా పెండ్లికి వచ్చిన తొందర ఏం లేదు. రాజు సంతోషంగా ఉండుడే నాకు కావాలి. ముందు రాజును కుదుటపడనివ్వండ్రి. ముందందరూ ఫ్రెష్ అవ్వండ్రి. నేను వెళ్ళి భోజనాలు రెడీ చేస్తాను. నేను దుబాయ్కి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. గింత సడన్ గా దుబాయ్ ఏంది రాజు? అమ్మా, మనందరం బాగుండాలి, ధనాల జీవితం చక్కబెట్టాలి, మనం ఇల్లు కట్టుకోవాలని ఎప్పుడు అనుకునేవాడిని. దానికోసం దుబాయ్కి వెళ్ళాలని ఇంతకు ముందు కూడా అనుకున్నాం కదా. ఇప్పుడు వెళ్తాను. రాజు, నువ్వు దుబాయ్కి పోవడు నాకు ఇష్టంలే. మంచి ఇల్లు కావాలంటే గీ ఇల్లు తీసుకో. ఇంతకాలం నాకు దూరంగా ఉన్న చాలు. మనం పెళ్లి చేసుకుందాం, చాలా హ్యాపీగా ఉందాం రాజు. ధనాల ప్రాబ్లం కూడా నేనే సాల్వ్ చేస్తాను. చూడమ్మా, మగాడిప్పుడు ఆడదాని సంపాదన ఆశించకూడదు, కష్టపడి సంపాదించాలి. అప్పుడే సమాజంలో ఆడికి కొంత గౌరవం ఉంటుంది. రాజుని దుబాయ్ పంపిద్దాం, ఆడికి ఎలాగ నచ్చితే అలాగ ఉండనిద్దాం. అమ్మ రేణుక, మీ మావి చెప్పింది కూడా నిజమే కదా. ఓ 2-3 సంవత్సరాలు సంపాదించుకుంటారు, నలుగురిలో మనం కూడా గౌరవంగా బతకాలి కదా. రాజు అందినట్టే అంది మళ్ళీ నాకు దూరం అయిపోతున్నాడు. రాజు నాకు దక్కలేదన్న బాధ కన్నా 2-3 సంవత్సరాలు ఎదురు చూడడం పెద్ద బాధేం కాదు. ఈ 2-3 ఏళ్లలో రూపకు కూడా ఎవరో ఒకరితో పెళ్లి చేస్తారు. అప్పుడు రాజును పెళ్లి చేసుకోనికి నాకు ఎలాంటి అడ్డంకులు ఉండవు. రాజు ఇక్కడ ఉంటే రూప ఎలాగైనా రాజును దక్కించుకోవాలనే ప్రయత్నం చేస్తుంది. రాజు దుబాయ్ వెళ్ళిపోవడే కరెక్ట్. గట్లనే రాజు, నువ్వు వెళ్ళు. 2-3 సంవత్సరాలే కదా, నేను ఎదురు చూస్తలే. అత్త, నేను వెళ్ళి భోజనం రెడీ చేస్తాను. ఎప్పుడు తిన్నారో ఏందో. రాజుకి ఎంత దగ్గరగా ఉండాలనుకున్నానో అంత దూరం అయ్యాడు. నా జీవితంలో రాజు లేడని తలుచుకుంటేనే ప్రాణం పోతున్నట్టుంది. కానీ తప్పదు. నేను తీసుకున్న నిర్ణయం నా ఒక్కదాని కోసం కాదు, మా అమ్మ కోసం, నా రాజు కోసం, మా నాన్న కోసం. అమ్మ కారణంగానే రాజు నాకు దగ్గరయ్యాడు అని తెలిసి సంతోషపడే లోపే రాజుకి ఎంత దగ్గరగా ఉండాలనుకున్నానో అంత దూరం అయ్యాడు. నా జీవితంలో రాజు లేడని తలుచుకుంటేనే ప్రాణం పోతున్నట్టుంది. కానీ తప్పదు. నేను తీసుకున్న నిర్ణయం నా ఒక్కదాని కోసం కాదు, మా అమ్మ కోసం, నా రాజు కోసం, మా నాన్న కోసం. అమ్మ కారణంగానే రాజు నాకు దగ్గరయ్యాడు అని తెలిసి సంతోషపడే లోపే దూరం కూడా అయిపోయాడు. రాజు దగ్గరగా లేకపోతే ఏంటి, నా గుండెల మీద రాజు కట్టిన తాళిబొట్టుంది. నిరంతరం నా గుండెని తాకుతూనే ఉంటుంది. ఈ జన్మకి ఇది చాలు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.